అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన పీనాసి పుల్లమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆమె పేరు పుణ్యవతి అయితే కోడలు అనురాధ మా అత్తగారు పీనాసి పుల్లమ్మ అని ప్రచారం చేసింది. ఇరుగు పొరుగు ఆడవాళ్లలోనే కాదు, ఇంట్లో మనవడు మనవరాలు కూడా పీనాసి పుల్లమ్మ అనే అంటారు. భర్త చనిపోయాక కొడుకు రమణారావు దగ్గరే ఉంటోంది పుణ్యవతి. అతను 3 గదులు ఇల్లు కట్టించుకున్నాడు నగరంలో. తల్లికి ప్రత్యేకంగా ఒక గది కేటాయించాడు. ఆమెకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. ఆ గది అల్మరాలో దేవుడి బొమ్మలు పెట్టించాడు. అక్కడే ఆమె పూజలు చేసుకుంటుంది. ఒక టీవీ గోడకి ఏర్పాటు చేయించాడు. రోజు ఆఫీస్కి వెళ్లే ముందు పలకరిస్తాడు. అమ్మా, ఏవైనా కావాలా అని అడుగుతాడు. ఆమెకు కావలసిన మందులైపోతే అవి తెమ్మని చెప్తుంది. చదువుకోటానికి పుస్తకాలు కావాలంటుంది. పూజ కోసం అగరబత్తీలు కర్పూరం అడుగుతుంది. శనివారం కొబ్బరికాయ కావాలని తెప్పించుకుంటుంది. రమణారావు తల్లి అడిగినవన్నీ తెచ్చిచ్చిన తర్వాతే ఆఫీస్కి బయలుదేరతాడు. పుణ్యవతి తనకి కావలసినవి కొడుకుతో తెప్పించుకుంటుంది, కానీ డబ్బు మాత్రం ఇవ్వదు. అవును, ఆమెకు నెలనెలా పెన్షన్ వస్తుంది. ఆమె భర్త ప్రభుత్వోద్యోగం చేసి మరణించాడు. ఆమెకి వచ్చే పింఛను కూడా సంవత్సరానికి 2 సార్లు కరువు భత్యం అని పెరుగుతూ ఉంటుంది. మళ్లీ 5 ఏళ్లకొకసారి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సవరించినప్పుడు పింఛనుదారులకు కూడా పెరుగుతుంది. మీ అమ్మకు ఎంత వస్తుంది పింఛను అని అడిగింది అనురాధ భర్తని. 20,000 పైనే వస్తుంది. ఏ అన్నాడు రమణారావు. మందులు కావాలి, పుస్తకాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని మీతో తెప్పించుకుంటుంది, కానీ తన డబ్బు మాత్రం ఇవ్వదు. పీనాసి పుల్లమ్మ అన్నది అనురాధ. రమణారావు నవ్వాడు. అమ్మ ఏం చేసుకుంటుంది, తర్వాత అదంతా మనకే కదా దక్కేది అన్నాడు. మీ అమ్మ గుండ్రాయిలా ఉంది. ఆమె పోయేదెప్పుడు? 100 ఏళ్లకు బతుకుతుంది. ఆవిడికంటే నేనే ముందు పోతాను. పోతే పోతావు, ఆ డబ్బు మన పిల్లలకైనా దక్కుతుందిలే, నువ్వేం దిగులు పడకు అన్నాడు రమణారావు. అనురాధకు అత్త మీద కోపం. ఎందుకంటే ఆమె అవసరాలన్నీ తన భర్త చూస్తున్నాడు. బ్యాంకులో డబ్బు పోగవుతున్నది. అందులోంచి రూపాయి తీయదు. అంతవరకు ఎందుకు? మనవడు మనవరాళ్లున్నారు. వాళ్ళకి పుట్టినరోజులు వస్తూ ఉంటాయి. వెళ్లి ఆశీర్వదించమని కాళ్లకు మొక్కుతారు. భర్త తన పిల్లలకు అలా అలవాటు చేశాడు. అప్పుడు కూడా అక్షింతలు చల్లి ఆశీర్వచనాలు పలుకుతుంది. అంతే తప్ప రూపాయి కూడా చేతిలో పెట్టదు. ఖరీదైన బట్టలు కొంటే కూడా ఊరుకోదు. ఎదిగే పిల్లలకు అంత ఖరీదు పెట్టి బట్టలు కుట్టించకూడదురా, సంవత్సరం తిరిగేసరికి బిగుదైపోతాయి అని గొణుగుతుంది. మీ అమ్మది మరీ పీనాస్తనం. పిల్లలెప్పుడు స్కూల్ డ్రెస్లోనే కదా రోజు వేసుకునేది. పుట్టినరోజులకి పండుగలకి కూడా మంచి బట్టలు కొనొద్దంటుందేమిటి అని మూతి విరుస్తుంది అనురాధ. అమ్మది చాదస్తం, పోనిద్దు అని నవ్వుతాడు రమణారావు. అనురాధకి అన్నదమ్ములు లేరు. 3 ఆడపిల్లలే. అనురాధ అందరిలోకి చిన్నది. పెద్దక్క చెన్నైలో, చిన్నక్క కాకినాడలో ఉంటారు. తండ్రి పోయాక ఆమె తల్లి సుభద్ర దిక్కులేందైంది. భర్త చేసింది ప్రైవేట్ ఉద్యోగం. సంపాదనంతా 3 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, వాళ్లకి పెళ్లిళ్లు జరిపించడానికి సరిపోయింది. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సుభద్ర ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఆమె భారం 3 కూతుళ్ల మీద పడింది. ఒక్కొక్కరి దగ్గర 4 నెలల చొప్పున ఉంటుంది. ఆ వరుసలో అనురాధ దగ్గర కూడా 4 నెలలు ఉండటానికి వస్తుంది. నీకేముందినా, నీకు బుద్ధిమంతుడైన కొడుకున్నాడు. నెల నెలా పింఛను వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. నాదే దిక్కులేని బతికైపోయింది అంటుంది సుభద్ర పుణ్యవతితో. పుణ్యవతి మీద సుభద్రకు అసూయగా ఉంది కూడా. ఎంత పుణ్యం చేసుకుందో, చివరి దశలో దర్జాగా ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. తనకు లేనిది ఇతరులకు ఉంటే మనిషికి వారి మీద అసూయగా ఉండటం లోకంలో సహజమే. అందరి జీవితాలు ఒకేలా నడవగా మరి. ఒకరికి మరొకరి జీవితంతో పోలికుండదు. జీవన వైవిధ్యం ఉంటుంది. కోట్ల కొద్దీ మనుషులు పుడుతున్నా వేలిముద్రలు ఏ ఇద్దరివి కలవ్వు. జీవితాలు అంతే. అది సృష్టి రహస్యం. పుణ్యవతి సుభద్ర వచ్చినప్పుడల్లా అంటుంది, వదినా, నా కొడుకు బుద్ధిమంతుడని తెలుసుగా. నీకు అల్లుడైనా కొడుకే అనుకో, ఇక్కడే ఉండిపో. ఎందుకు చెన్నై కాకినాడ తిరుగుతావు? సుభద్రకే అలా ఇష్టం లేదు. తన చిన్న కూతురి దగ్గరే ఉండిపోతే పెద్దవాళ్ళిద్దరూ చిన్నబుచ్చుకుంటారని అనుకుంటూ ఉంటుంది.
సుభద్ర ఆరోగ్యం బాగానే ఉన్నంతకాలం కూతుళ్ళ ఇళ్లలో ఏదో ఒక పని చేస్తూ సహాయపడుతూనే ఉంది. రోజులన్నీ మనవి కావన్నట్టు సుభద్ర కాకినాడలో రెండో కూతురు దగ్గర ఉన్నప్పుడు గుండెపోటు వచ్చింది. కాస్త కోలుకున్నాక హైదరాబాద్ తీసుకొచ్చారు. సుభద్రకు బైపాస్ శస్త్రచికిత్స చెయ్యాలని చెప్పారు. 2 లక్షలు కావాలి. ఇంకా ఆమెకు మందులు కొనాలి. పైన చాలా ఖర్చవుతుంది. మీ అక్కలకు చెప్పు, చెరొక 1,00,000 పంపమను. పైన ఖర్చులు మనం భరిద్దాము. అదొక 1,00,000 అవుతుందిగా అన్నాడు రమణారావు అనురాధతో. అనురాధ పెద్దక్కకు ఫోన్ చేసింది. అను, నీకేమైనా పిచ్చా? ఈ వయసులో అమ్మకు ఆపరేషన్ చేస్తే శరీరం తట్టుకుంటుందా? మందులతోనే బతికినన్నాళ్ళు బతుకుతుంది. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళది పూర్తి వ్యాపారం అయిపోయింది. రోగి దొరికితే చాలు పీక్కు తింటున్నారు. లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. అక్కడ డాక్టర్లు చెప్పిందంతా నమ్మకూడదు. లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించినా ఎన్నాళ్ళు బతుకుతుందో తెలీదు. నువ్వు అటువంటి పిచ్చి పనులు పెట్టుకోకు. అమ్మ మందులు కొనడానికి ఒక 10,000 పంపుతాను ప్రస్తుతానికి. ఇక నా దగ్గరున్న 4 నెలలు నేనే కొంటాను కదా అని చెల్లెలికి హితోపదేశం చేసింది. కాకినాడలో ఉన్న చిన్నక్క తన బాధలు ఏకరవు పెట్టింది. అమ్మను సంవత్సరానికి 4 నెలలు నా దగ్గర ఉంచుకోవడమే గొప్ప. పైకి అనకపోయినా మా ఆయనకు అసలు ఇష్టమే లేదు. అటు ఇటు తిరగటం ఎందుకు, ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చొచ్చుగా అంటూ ఉంటాడు. అమ్మకి ఏదైనా అవుతుందేమో అని హడలిపోయి నీ దగ్గరికి హైదరాబాద్ పంపించారంటే అర్థం చేసుకో. 1,00,000 రూపాయలు మేం పంపడం జరిగే పని కాదు అన్నది. అనురాధ దిగులు పడింది. ఇప్పుడేం చెయ్యాలి? తన భర్తని లక్షలు ఖర్చు పెట్టమని అడగటం కూడా బావుండదు. ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? ఏమండి, అమ్మకు ఆపరేషన్ చేసే బదులు మందులతో నయం చేయడానికి వీలవుతుందేమో కనుక్కోండి అన్నది రమణారావుతో. పిచ్చిదానా, అదేం జబ్బు కాదు మందులతో నయం చేయటానికి. గుండెకు రక్తం తీసుకెళ్లే వాల్వులు పూడుకుపోయాయి. ఆపరేషన్తో సరిచేస్తారు అన్నాడు. అనురాధ మౌనం వహించింది. ఏమంటున్నారు మీ అక్కలు అని అడిగాడు. అనురాధ తన అక్కల అభిప్రాయం చెప్పింది. సరే, మనమేం చేస్తాం? ఆమె నీ ఒక్కదానికి తల్లి కాదు కదా, మీ అక్కలకు కూడా కన్న తల్లి. ఆపదలో ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి అన్నాడు. అవుననుకోండి, అది వాళ్ళకు తెలియాలి. మనం గట్టిగా నిలదీసి అడగలేం కదా అన్నది అనురాధ. మర్నాడు అనురాధ ఆస్పత్రికి బయలుదేరుతుండగా, అమ్మాయి, నేను కూడా వస్తాను, అమ్మను పలకరించాలి అన్నది పుణ్యవతి. అనురాధ మనసులోనే విసుక్కుంది. తను భర్త స్కూటర్ మీద వెళ్తుంది. ఈవిడ కూడా వస్తే ఎలా కుదురుతుంది? ఆటోలో వెళ్ళాలి. సిటీ బస్సులో ఈ ముసలావిడ ఎక్కలేదు దిగలేదు. ఆటోలో అంత దూరం వెళ్లాలంటే 200కి తక్కువ కాదు. రాను పోను 400. ఎవరు తిన్నట్టు? అత్తయ్యా, ఇప్పుడు మీరెందుకు అత్తయ్యా? అమ్మని ఎటు ఇంటికి తీసుకొస్తాం కదా అన్నది అనురాధ. కాదులే అమ్మాయి, మీ అమ్మ ఆస్పత్రిలో ఉండగా పలకరించింది వేరు. ఆమెకు కాస్త ధైర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి పలకరిస్తే అన్నది పుణ్యవతి. సరే అను, అమ్మా నువ్వు ఆటోలో వెళ్ళండి అని పర్సులోంచి డబ్బు తీసి అనురాధకి ఇచ్చాడు. అనురాధ అయిష్టంగానే అత్తగారిని ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్ళింది. రమణారావు ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు మొబైల్ మోగింది. హలో అన్నాడు. ఏమండి, నేను అనురాధను, ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నాను. ఆ నువ్వా, చెప్పు, ఏమైంది? మీ అమ్మకేమైనా సీరియస్ అయ్యిందా? కంగారుగా అడిగాడు. కాదండి, రేపు మా అమ్మకు ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు. ఆపరేషన్ చేస్తామన్నారా? ఎలా? మరి డబ్బు కట్టాలిగా. అత్తయ్య డబ్బు కట్టేసిందండి. మా అమ్మ డబ్బు కట్టిందా? అవునండి. అది మా అమ్మంటే. డబ్బు ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో మా అమ్మకు బాగా తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా? అవునండి, అత్తయ్య అంత డబ్బు కట్టేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది కూడా మా అమ్మ కోసం. మరింతకాలం మా అమ్మను పీనాసి పొల్లమ్మ అని ఆడిపోసుకున్నావుగా. సారీ అండి, అత్తయ్య దేవత అన్నది అనురాధ కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.